అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 20, 21 తేదీలలో ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. మరి వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి జలస్థిర రాశి అండి. విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారు ఈ వృశ్చిక రాశి వారి కిందకి వస్తారు. వృశ్చిక రాశి వారు పట్టుదల, రహస్య స్వభావం, తీవ్రమైన భావోద్వేగాలు, అలాగే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. నమ్మకమైనటువంటి స్నేహితులు, అలాగే కష్టపడి పనిచేసేటువంటి స్వభావంతో ఎప్పుడూ కూడా చూడచక్కగా ఉంటారు. అయితే వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో ఎదురైనటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి శుభ సంఖ్యలు వచ్చేసి 19, 5, 7, 6 అండి. శుభదినాలు సోమ, గురువారము. ఈ రాశివారు ఎక్కువగా మోసం చేసిన వ్యక్తుల్ని మరలా పదే పదే నమ్మి మోసపోతూ ఉండే రాశివారని చెప్పుకోవాలండి. అలాగే ఒక్కసారి మోసం చేసినటువంటి వ్యక్తుల్ని మరలా పదే పదే ఆ వ్యక్తులు నమ్మి మీ మనసులో, మీ జీవితంలో స్థానం ఇవ్వటం కానీ మీరు అక్కడే ఒక పెద్ద పొరపాటును అయితే చేస్తున్నారు. ఏంటంటే మీరు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి, మీ జీవితాన్ని నరకం చేయడానికి, అలాగే వారు ఏంటంటే రాహుకేతుల కంటే కూడా భయంకరమైన శక్తులు అని చెప్పి మీరు గుర్తించలేకపోతున్నారు. కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదండి. మీకు భగవంతుడు గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. అదేంటంటే ఆ వ్యక్తుల యొక్క అసలు రంగు అనేది మీరు తెలుసుకుంటారనమాట. వారితో బంధాన్ని తెంచుకొని ఇప్పుడు చెప్పేటువంటి కొన్ని దైవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ శత్రులు మిమ్మల్ని కనీసం టచ్ కూడా చేయలేరు. అయితే మీరు బాగా గుర్తుంచుకోవాలండి, మీ శత్రులు మిమ్మల్ని తప్పుదో పట్టించడం అంటే అది మీకు మీరుగా ఒక అవకాశాన్ని తప్పకుండా వారికి ఇచ్చే ఉంటారు. అయితే మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా వెనక్కలాటం అనేది నిజమండి. అంటే మీరు తెలుసుకోలేకపోతున్నారంటే ఈ నిజం అనేది చాలా చేదుగా మీకు అనిపించవచ్చు. కానీ ఏంటంటే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవించినటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ పాలిట రాహుకేతుల కంటే కూడా వారు ప్రమాదకరంగా మారారు. శని కంటే ఘోరంగా మీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. కానీ రేపట్లో ఈ 2 రోజుల్లో ఈ వీడియో ద్వారా ఆ వ్యక్తుల యొక్క పేర్లు తప్పకుండా మీరు తెలుసుకుంటారు. మీరు చేయవలసినంత కూడా వారితో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండటమే. అయితే ఈ 2 రోజుల్లో ఈ వీడియో చెప్పబోయే ఒక చిన్న పరిహారం కూడా మీరు తప్పకుండా చేసుకోండి. ఆ శత్రులు మిమ్మల్ని కనీసం బాధ కూడా పెట్టలేరండి. మీ జీవితంలో ఏ వస్తువు అయితే కంటే ఏ వస్తువు కోసం మీరు ఇబ్బంది పెట్టుతున్నారో, ఆ బంధాన్ని కోసం మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారో, అలాగే ధనం కోసం మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా వాటి తగినటువంటి పరిష్కారాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఇక మీ వ్యాపారం అనేది, అలాగే ఉద్యోగం ఏదైనా కానీ మీ మీద ఉన్నటువంటి కొన్ని తాంత్రిక బంధాలన్నీ కూడా తెగిపోయి మీ అదృష్టం మరలా మీ చేతిలోకి వస్తుంది. మీ మీద దరిద్రం తొలగిపోయి, మీ యొక్క దరిద్రం తొలగిపోయిన తర్వాత సంతోషం మిమ్మల్ని పూర్తిగా నిలబెడుతుంది. అయితే ఈ విషయాన్ని పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఓ చిన్న సంతోషం కలిగిన శత్రులు కళ్ళు ఎరబడతాయండి. మీరు ఎదుగుతుంటే, మీరు సంతోషంగా ఉంటే వారు లోపల కుమిలిపోతూ ఉంటారు. మీ మీద అనేక రకాల తాంత్రిక ప్రయోగాలు చేయడం కూడా వారు పనిగా పెట్టుకున్నారు. అయితే మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారు. మీ కుటుంబం అంటే మీ యొక్క కుటుంబం క్షేమం కోసమైనా కానీ ఆ వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి. వారు మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి చాలా రకాలుగా ఏంటంటే అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కూడా మీరు రేపటి ముందుకు ఎందుకు తీసుకొచ్చామంటే అండి, మీరు బాధపడ్డానికో భయపడ్డానికో కాదండి, మిమ్మల్ని మరింత ఎక్కువగా అప్రమత్తం చేయడం కోసం రేపటిన ఈ వీడియో చెప్పేటువంటి ప్రతి మాట కూడా మీ మనసు తీసుకొని కొంతమంది వ్యక్తులతో మీరు ఏర్పరచుకునేటువంటి ఆ బంధాన్ని తెచ్చుకునేటువంటి ప్రయత్నం మీరు చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. ఇక అన్ని రకాల కూడా ఆ వ్యక్తుల ద్వారా మీకు జరిగే అన్ని రకాల ప్రమాదాలు కూడా మీరు ముందే తెలుసుకుంటే ఆ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోగలరనే ఉద్దేశంతో అయితే చెప్తున్నామండి. ఈ కొత్త సంవత్సరం అంటేనే మీకు 2026 సంవత్సరం ప్రారంభం నుండి మీ జీవితంలో అన్నీ కూడా ఒడిదుడుకులో కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనుల మధ్యలోనే ఆగిపోతూ వస్తున్నాయి. దీనికి కారణం మీ అదృష్టం బాగాలేకపోవడం కాదండి, మీ శత్రులు మిమ్మల్ని, మీ యొక్క వ్యాపార నష్టాలు, ఇంట్లో జరుగుతున్న గొడవలు, వీటన్నిటి కారణం మీరు అనుకున్నటువంటి వ్యక్తులే. వారే మీకు ముందు సంతోషంగా మిమ్మల్ని పలకరిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి ఆ శత్రులు అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ముందుకు వెళ్తున్నారు అనేటువంటి, మంచి స్థాయికి వెళ్తున్నారు అనేటువంటి ఒక విపరీతమైనటువంటి కుళ్ళును, ద్వేషాన్ని మీ మీద ఆ వ్యక్తులు ఏర్పరచుకున్నారు. అలాగే మీకు వచ్చినటువంటి అదృష్టాన్ని కూడా మీకు దక్కకుండా చేయాలని చెప్పేసి ఆ శత్రువులు కనీసం నిద్రపడిపోకుండా కాపు కాసుకుని ఉన్నారు. అయితే భగవంతుడు మీకు చూపించినటువంటి అవకాశాలన్నీ కూడా ముందు రోజుల్లో మీరు వదిలిపెట్టుకోకండి. ఆ శత్రువులు మీపై మరింత కూడా నిరంతరం కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అంటే మీ అదృష్టాన్ని కట్టేస్తూ ఉన్నారు. గడిచినటువంటి కొన్ని రోజుల నుండి మీరు గమనిస్తే మిమ్మల్ని ఎలా నాశనం చేయాలా, మీరు బాగుపడకూడదని చెప్పేసి వారు కంకణం కట్టుకొని ఉన్నారు. ఒకవేళ ఆ శత్రువు ఎవరో మీరు తెలుసుకుంటే, తెలుసుకోలేకపోతే అది మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి అతి పెద్ద పొరపాటు అవుతుందండి. మనిషి కష్టాల్లో ఉండి కూడా అది బయటపోయేటువంటి దారి దొరకనప్పుడు వేరే విషయం. కానీ
దారి దొరికినటువంటి విధంగా భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో సహాయం అయితే చేస్తే తీరుతాడు. కాబట్టి ఈ 2 రోజుల వీడియో ద్వారా మీకు భగవంతుడు పంపించినటువంటి ఒక దారిలాగా మీరు భావించండి. 7 తరాల శత్రువులు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి ఎదుర్కొన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనేది ఎవరనేది మీకు తెలుసుకుంటారు. వారు మీ ఇంటి కులదైవాన్ని కూడా మీరు వారి యొక్క తంత్ర విద్యలతో బంధిస్తున్నారు. అందుకే మీరు ఎన్ని పూలు చేసినా ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు. అయితే వీడియో చూసి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం కనుక మీరు చేస్తే ఈ ఏడాది మీరు ఎవరికి వేయాల్సిన అవసరం అయితే లేదండి. అయితే ఈ 2026 సంవత్సరం మీకు నిజానికి చెప్పాలంటే ఎంతో అద్భుతమైనటువంటి సంవత్సరం. రాహువు, శని, అలాగే కేతువు అందరూ కూడా మీకు మేలు చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ శత్రువు వల్ల మీరు ఏడాది ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అలాగే జీవితంలో పెను మార్పులు ఇప్పటికే మీరు తీసుకొచ్చేలా మీ మనసుకు అన్ని రకాల బాధలను మీకు అనుభవించేలాగా మీకు ఒక భావన అయితే కలిగిద్ది. స్నేహితులను గుడ్డిగా నమ్మి మీ గుట్టంతా కూడా వారి ముందు బయటపెట్టడం ఇది ఒక పెద్ద పొరపాటు. అయితే ఏంటంటే వారి మనసులో మాత్రం విషయం దాగి ఉందని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అదే మీరు కష్టం ఉన్నప్పుడు మాత్రం పైకి సానుభూతి చూపిస్తూ లోపల పండగ చేసుకుంటున్నారు ఆ వ్యక్తులు. మీ కష్టాలకు అసలు కారణం వారని మీకు తెలియడం లేదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతత మాయ మాటలతో వారు దోచేసుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి మీ దారిలో ముళ్ళు పరుస్తున్నటువంటి ఆత్మీయులు వారు. మరి ఆ యొక్క ఆత్మీయుల కంటే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే అనిపెట్టేటువంటి సమయం వచ్చిందండి. అయితే మీ జీవితంలో మీరు అనిపిస్తున్న పేదరికం, కష్టాలు, కన్నీళ్లు వెనుక అసలు కారణం కూడా ఆ శత్రువులే అండి. మీ ఇంటి లక్ష్మీదేవిని, మీ కులదైవాన్ని కూడా వారి యొక్క తంత్ర మంత్రాలతో బంధించారు. మీరు ఏదైనా పని మొదలు పెట్టాలని చెప్పి చూసినా అభివృద్ధిపై పరుగులు వేస్తున్నా వారు అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమ నటిస్తూ వెనక నుండి మాత్రం వెండిపోటు నడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకున్నటువంటి సలహాల కోసం కూడా వారి దగ్గరకు వెళ్ళేలా మిమ్మల్ని మాయ చేసేస్తున్నారు. కానీ ఆ వ్యక్తులు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇక వారి ఆట సాగటం లేదు, సాగేలా భగవంతుడు చేయటం లేదు. రాబోతున్నటువంటి ఈ 2 రోజుల్లో మీ యొక్క జీవితం అనేది ఒక జాతక చక్రం అనేది పూర్తిగా మారబోతుంది. విషాదంగా మారినటువంటి మీ జాతకం తిరిగి ఆనందమయం కావడానికి భగవంతుడు మీకు అవకాశం అనేది ఇవ్వబోతున్నాడు. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎన్నో త్యాగాలు చేస్తారు, కానీ మీ శ్రమకు తగినటువంటి ఫలితం మీకు దక్కడం లేదు. ఎందుకు మీ ప్రతి ప్రయత్నం కూడా విఫలమై మీరు పరాజయాలు అవుతున్నారో తెలుసుకుంటే, ఈ లోకంలో అందరికీ అన్ని పనులు కూడా సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీపై లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది ఎందుకు కలగడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నిటి కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం కూడా నిఘా ఉంచేటువంటి ఆ శత్రువులండి. మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చిన చాలు ఆ వ్యక్తుల యొక్క కుళ్ళు మీ మీద పడుతుంది. నార్దిష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణంలోనే మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట గడప వరకు వస్తుంది, కానీ ఆ శత్రువుల యొక్క దుష్టి వల్ల లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోనే కూర్చొని మీ అన్నం తింటూనే మీ విమానాన్ని కోరుకుంటే మీకు తప్పకుండా ఎవరైనా తెలుసుకోండి. అయితే మీరు లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఆ శత్రువులు కంటి దృష్టి పడి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడడం లేదని చెప్పాం కదా. అయితే మీరు పూర్తిగా చేసిన కొన్ని పనులు కూడా ఉన్నాయండి. అవి కూడా ఈ వీడియోలో తప్పకుండా చెప్తాం, మనసు పెట్టి వినండి. ముఖ్యంగా మీరు తప్పకుండా ఉదయం నిద్ర నుంచి వెచ్చనే మీరు ఏ సమయంలో లేస్తే అంటే ఆ సమయంలో లేస్తే 10కి 11 గంటలకు కాదండి, ఉదయాన్నే 6 నుంచి 7 గంటల లోపల నిద్ర లేచి చక్కగా ఇళ్ళని శుభ్రపరచుకొని ఇంట్లో అమ్మవారి లక్ష్మీదేవి యొక్క పటాన్ని మీరు నిలిచినటువంటి ఎదురుగా అమ్మవారి పటం అనేది మీ చూపు అమ్మవారి వైపు పడేలాగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోండి. చక్కగా కుంకుమతో అమ్మవారికి పసుపు కుంకుమలతో అమ్మవారిని చక్కగా నిండుగా అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆవునైతే దీపాన్ని అమ్మవారికి వెలిగించి అందులో లవంగాన్ని కానీ లేదా యాలుక్కాయని కానీ వేయండి. దీపంలో మీరు కోరిన కోరిక వెంటనే తినడానికి లవంగం, యాలుక బాగా ఉపయోగపడుతుంది. అలాగే నరదిష్టి, నరకోశం ఇవన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారిని వేడుకోండి. అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందండి. మీరు పెద్ద అంటే ఏదైనా నైవేద్యాలు చేయాలని చెప్పి అమ్మవారు ఎప్పుడు కూడా కోరుకోరు. ఇక ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఈ విధంగా చేసి ఇంటి గడప దగ్గర తులసి కోట దగ్గర అందంగా అలంకరించుకొని అమ్మవారికి చక్కగా ఆహ్వానం పలికేలాగా మీ ఇంటి గుమ్మం కూడా అందంగా తీర్చిదిద్దుకోండి. ఇక అంతేకాకుండా మీ ఇంట్లో అంటే లక్ష్మీదేవి కూడా నిలబడడం లేదు కాబట్టి ఆ శత్రు ఎవరైనా కూడా మీకు స్పష్టంగా తెలిసేలా చేయమని చెప్పి అమ్మవారిని వేడుకోండి. అయితే ఒక సామెత కూడా ఉందండి, చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా ఎదిగినట్లుగా మీ పరిస్థితి కూడా ఏంటంటే అలాగే ఉంది. మీరు ఎక్కడెక్కడికో మీ శత్రుల కోసం వెతుకుతున్నారు, కానీ మీ కుటుంబంలోనే లేదా మీ అత్యంత సన్నిహితులైనటువంటి స్నేహితులను ఆ వ్యక్తులు దాగున్నారు. అసలు ఆ వ్యక్తులు పురుషులా లేదా స్త్రీలా? ఆ వివరాలు ఏంటని తెలుసుకుందాము. ఆ వ్యక్తులు మీతో చాలా పెద్ద మోసం తినడం కూడా తలపడ్డారు. బయటకు ఒకలా నటిస్తూ లోపల మరొకలా ఉంటారు. ఏనుగు దంతాలు చూపించడానికి ఒకటి తినడానికి ఒకటి అన్నట్లుగా ఆ మనిషి కూడా మీ ముందు ప్రాణాలు ఇచ్చేలా నటిస్తారు. కానీ మీకు నిజంగా ఒక అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలు ఉన్నప్పుడు మాత్రం తోక ముడిచి పారిపోతున్నారు. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తున్నారు. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా
వారందరూ కూడా కలిసి నవ్వుతూ ఉన్న ఆ వ్యక్తులకు మాత్రం రక్తం మరిగిపోతుంటుంది. ఆ వ్యక్తులు ఇన్ని సుఖాలు ఎక్కడికి, డబ్బు ఎక్కడికి వస్తుంది, వీరికి లోపల అసూయతో రగిలిపోతూ ఉన్నారు. మీరు పడుతున్న కష్టాన్ని వారు చూడలేకపోతున్నారు. మీ విజయాన్ని మాత్రమే చూసి ఏడుస్తున్నారు. మరి ఈ స్థాయికి మీరు రావడానికి ఎన్ని కళ్ళు పెట్టుకున్నారో కదండి. మీ కళ్ళకి ఎన్ని బొబ్బలు, ఎన్ని గంటే వచ్చాయి, అసలు ఎప్పుడైనా వారు ఆలోచించారా? ఆ అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయాలు కూడా చేయడానికి సిద్ధపడ్డా అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇంకపై మీరు పని చేయండి. గడిచిన కాలంలో మీ అదృష్టాన్ని కట్టేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో ఈ రేపటి సందేహం వింటున్నారంటే ఆ వ్యక్తుల యొక్క ప్రతి కుట్రను, ప్రతి మాయను ఈరోజు నేను కట్టవేలు చేస్తాను. తద్వారా వారు ఏంటనేది మీకు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీరు కళలో కూడా నిజం కావన్నమాట. ఇక వారి అహంకారంతో తప్పకుండా వచ్చేసినటువంటి పనులన్నీ తప్పనిసరిగా చెప్పి తెలుసుకునేలా భగవంతుడు చేస్తాడు. ఇప్పుడు మీకోసం కొన్ని విషయాలు చెప్పాలండి. మీరు తెలివైన వారు కాబట్టి ఇంకొక 10 నిమిషాలు కేటాయించి వీడియోని పూర్తిగా చూడండి. ఆ శత్రులు అనేది తెలుసుకొని ఖచ్చితంగా మీరైతే ఆ శత్రులకు దూరంగా ఉండండి. అలా శత్రులు ఎవరైనా సరే వాళ్ళ బిహేవియర్ బట్టి ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. అలాంటి శత్రువులను దూరంగా ఉంచడం అయితే మంచిదన్నమాట. ఇక అదేవిధంగా ఈ 2 రోజుల్లో ఈ రాశి వారికి అన్ని రకాల కూడా లాభదాయకమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా మీకు ఏది మంచిదో మీకు మాత్రమే తెలుసు కాబట్టి దృఢంగా మరియు నిటారుగా ఉండండి. మరి మీ ఆరోగ్యాన్ని వెంటనే మెరుగుపరచడం నిర్ణయాలు తీసుకోండి. మరియు పర్యవసనాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఈ 2 రోజుల్లో ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం బయట వేయించిన ఆహారాన్ని తినడానికి బదులుగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఉదయం మరియు సాయంత్రము ఇంటి నుండి దూరంగా నడవటము, కాలినడక వాకింగ్ చేయటం అయితే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడంలో విజయవంతులవుతారు. ఈ 2 రోజుల్లో వీరి యొక్క ఆర్థిక పరిస్థితి పరిధిలోకి వచ్చే ప్రజలందరూ వారి యొక్క బంధువుల మద్దతు లభిస్తుంది. ఎందుకంటే మీరు అవసరమైతే దగ్గర లేదా బంధువుల నుండి ఆర్థిక సాయం పొందగలుగుతారు. ఇది ప్రతి వ్యతిరేక పరిస్థితి ఎదుర్కోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుందండి. మీ బంధువులు మరియు స్నేహితులతో మీ సంబంధాలు మెరుగుదల తీసుకురండి మరియు అదే దిశలో ప్రయత్నించండి. ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా దూర బంధువు నుండి మీకు కొన్ని విచారకరమైన వార్తలు వచ్చే అవకాశం కూడా ఈ 2 రోజుల్లో ఉంది. ఈ కారణంగా మీ తల్లిదండ్రులతో పాటు మీకు కొంత భయం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో మోటి నుండి ప్రతి ప్రజా పరిస్థితికి మీరే సిద్ధం చేసుకోండి. ఈ 2 రోజుల్లో వ్యాపారాలు ఏవైనా వాణిజ్య చట్టపరమైన పత్రాలు లోతుగా అర్థం చేసుకోకుండా సంతకం చేయకుండా ఉండాలి మరియు వాటిని సరిగ్గా చదవాలి. లేకపోతే మీరు పెద్ద ఇబ్బందులు పడవచ్చు. కాబట్టి పత్రాల గురించి అజాగ్రత్తగా ఉండకండి. ఈ 2 రోజుల్లో ఈ రాశిచక్ర విద్యార్థులు వారి కృషిని దొంగలించగలరు. ఇది వారికి అనుకూలమైన ఫలితాలు పొందడానికి సహాయపడుతుంది. అందువలన ఈ సమయం బాగా ఉపయోగించుకోండి. మీ మనసుతో మాత్రమే అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టండి. చంద్రరాశి సంబంధించి రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ 2 రోజుల్లో మీరు మీ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. రోజు నరసింహస్వామి వారు పూజించడం ద్వారా, నరసింహస్వామి యొక్క కళాబలమో స్తోత్రం పఠించడం ద్వారా మీకందరూ కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలుస్తుంది ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందామండి.